స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 14 కథలోకి వెళ్తే షూయింగ్ మరియు జింక్యూ ఇద్దరు కలిసి లోయలోంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడే వెనుక నుంచి ఫస్ట్ ప్రీస్ట్ మరియు మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాడి చేయడానికి ట్రై చేస్తారు. ఇక ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక షూయింగ్ జింక్యూని తీసుకొని పైకి ఎగురుతూ ఉంటాడు. అయితే పొరపాటున తనకి ఎక్కువగా గాయాలయ్యి సడన్గా స్పృహ తప్పిపోతాడు. అప్పుడు షూయింగ్ అని చెప్పేసి జింక్యూ చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లోపల ఒక ఫైర్ వస్తుంది. ఏంటి అంటే తను ట్రాన్సెండెంట్ నైట్ కావడానికి ఆ పవర్ తన లోపల నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది. అలా అయిన వెంటనే తను అయితే ఆకాశంలో ఒక పెద్ద లైట్ కనిపిస్తుంది. అలాగే జింక్యూకి కూడా అనిపిస్తుంది షూయింగ్ ట్రాన్సెండెంట్ అవుతున్నాడా అని చెప్పేసి. షూయింగ్ నిజంగానే ట్రాన్సెండెంట్ అవుతాడు. దీన్ని చాలా వరకు మిగిలిన వాళ్ళందరూ కలిసి చూస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగానే షూయింగ్ బతుకుంటే ఆ లైట్ తన వల్లనే వచ్చుండేది అని చెప్పేసి షెంగ్ ఫెంగ్ అనుకుంటాడు. మరొక వైపు వాటర్ డాయిస్ టెంపుల్కి హెడ్ అయిన వ్యక్తి జింక్యూ బతుకుంటే అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజంగా వీళ్ళిద్దరూ బతుకుంది ఎవరికీ తెలీదు. నిజంగానే ట్రాన్సెండెంట్ అవుతాడు. ఇలా అయిన తర్వాత పైకి వస్తాడు. పైకి వచ్చిన తర్వాత కింద ఫస్ట్ ప్రీస్ట్ తనని ఒక గాయం చేస్తాడు. అయితే ఏదైతే కావాలో అంటే పవర్ఫుల్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలో ట్రాన్సెండెంట్ నైట్కి అది సగంలోనే ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన తర్వాత తను అప్పుడే ట్రాన్సెండెంట్ అయ్యాడా అని చెప్పేసి ఫస్ట్ నైట్ అనుకుంటాడు. మరొక వైపు షెంగ్ ఫెంగ్ తనని ఇక టెంపుల్కి తీసుకొచ్చినాక అంటే వాళ్ళ అకాడమీకి తీసుకొచ్చినాక తనని మంచిగా చేస్తాడు. అయితే చేసిన తర్వాత చాలా ఎక్కువగా గాయాలయ్యాయి అని అన్న తర్వాత అప్పుడు జింక్యూ చెప్తుంది తను నిజంగానే ట్రాన్సెండెంట్ అయ్యాడు అని చెప్పేసి అన్న తర్వాత టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాలేదు అని చెప్పేసి షెంగ్ ఫెంగ్ అంటాడు. ఇలా అన్న తర్వాత అయితే వెనుక అయిన గాయం గురించి కావచ్చు అని చెప్పేసి ఆ గాయాన్ని చూస్తారు. ఒకసారి లేచినాక అడుగుదాం అని చెప్పేసి అనుకుంటారు. మరొక వైపు సీతుహాంగ్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. ఏంటి అంటే నాకన్నా ముందు ట్రాన్సెండెంట్ నైట్ అయ్యాడని చెప్పేసి. దాంతో తను చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న తర్వాత నెక్స్ట్ టైం ఇలాంటి మిరాకిల్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటాడు. మరొక వైపు జింక్యూ తను మాస్టర్ని కలవడానికి వెళ్తుంది. వాటర్ మాస్టర్ని కలవడానికి వెళ్ళిన తర్వాత అయితే కింద ఏం జరిగిందో అదన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరొక వైపు షూయింగ్కి తెలివి వస్తుంది. ఇలా తను స్పృహలోకి వచ్చిన తర్వాత తను తన పవర్స్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. తనకి ట్రాన్సెండెంట్ దౌచి ఏమీ ఉండదు. తనకి ఏమీ అర్థం కాదు. తను డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే టైంలో మిగిలిన అందరు మాస్టర్స్ కూడా వస్తారు. తను నిజంగా ట్రాన్సెండెంట్ నైట్ అయ్యాడా లేదా అని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే తనలో ఆ నైట్ యొక్క డౌచి ఉండదు. ఇలా ఉండకపోయేసరికి అయితే ప్రతి ఒక్కరును ఫస్ట్ హీల్ తర్వాత మనం అక్కడికి వెళ్దాం, మీరు ఎక్కడైతే లోయలో ఉన్నారో బ్లాక్ క్లిఫ్ లోయలో అని చెప్పేసి చెప్తారు. అయితే అలా అన్న తర్వాత సరే అని చెప్పేసి అంటారు. మరొక వైపు నైట్ వెళ్ళి షూయింగ్ కావాలని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే యుయు వాళ్ళ తమ్ముడు వచ్చి తనని ఆపుతాడు. ఇలా అయిన తర్వాత సీతుహోంగ్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ట్రాన్సెండెంట్ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో దాంట్లో మన ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం, నువ్వు అప్పుడు నిరూపించుకో నిజంగా నువ్వు అయినావా లేదా అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి షూయింగ్ ఒప్పుకుంటాడు. ఇక మరొక వైపు పూబోరంగ్ మరియు ప్యూయింగ్బో మరియు యుయు ఇద్దరు కలిసి మోయంగ్ చో యొక్క ఫోర్ట్కి వెళ్తారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అయితే తను కావాలనే డాన్సర్ లాగా మీమ్ ఆర్టిస్ట్ లాగా మారుతుంది. ఇలా అయిన తర్వాత తను డిఫరెంట్ డ్యాన్స్ చేస్తుంది. అలాగే తన మాస్క్లని టోటల్గా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అలా చేంజ్ చేసిన తర్వాత తను మోయంగ్ చెన్ బాగా ఇంప్రెస్ అవుతాడు డ్యాన్స్ చేసిన తర్వాత. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నన్ను పిలువు అని చెప్పేసి ఇంకా పిలవట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ బయటికి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మా మాస్టర్ పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడికి వచ్చి సోల్జర్ చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత నేను యుయు కాంగ్ ఫ్యామిలీ నుంచి, మీకు తెలుసు కదా నేను బిజినెస్ ఉమాన్ కావాలి అనుకుంటుంటే మా నాన్న వద్దంటున్నారు, మీతో డీల్ కుదుర్చుకోవాలి అని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి బ్లడ్ లైన్ వెపన్స్ గురించి, బ్లడ్ స్టోన్స్ గురించి, దాని రా మెటీరియల్స్ గురించి మొత్తం అడుగుతూ ఉంటుంది. ఇలా మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ అలాగే అవన్నిటినీ మోయంగ్ చింగ్ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉంటుంది ఆ కన్వర్జేషన్లో. ఆ తర్వాత వాళ్ళ దగ్గరనే వెపనరీ ఆర్మరీ ఉంది అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళాలని ట్రై చేస్తుంది. మరొక వైపు షూయింగ్ మరియు జింక్యూ ఇద్దరూ కలిసి కావాలనే
ఫ్లోట్ చేసుకుంటూ ఆడుకుంటూ టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇక మరొక వైపు షెంగ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగిన తర్వాత ఇక అందరూ కలిసి ఏదైతే బ్లాక్ క్లిఫ్ లోయ ఉందో అక్కడ ఉన్న ఫోర్ట్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ సీతుహంగ్కి తన తమ్ముని యొక్క వస్తువులు దొరుకుతాయి. ఇలా వస్తువులు దొరికిన తర్వాత మనందరం ఇక్కడ అరుచుకుంటే ఏమీ జరగదు, కానీ మంచిగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి మిగిలిన మొత్తాన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే మ్యాక్సిమం ఇది డీమన్ క్లాన్కి సంబంధించిన డెన్నే అని చెప్పేసి కూడా అందరూ ఒక కంక్లూజన్కి వస్తారు. ఇలా వచ్చిన తర్వాత అక్కడ నిజంగా ఉంది తనే అని తెలిస్తే తనని మేము కాపాడే వాళ్ళం అని చెప్పేసి అనుకుంటారు. అయితే వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక విషయం కనిపిస్తుంది, ఒక చాలా పవర్ఫుల్ గుర్తు ఇంటర్నల్ ఎనర్జీ వల్ల. ఇక మరొక వైపు వెపన్స్ని ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడికి వెళ్తారు. యూయూ మరియు ప్యోంగ్బో ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఇది నేర్చుకుంటాం, మాకు కొన్ని వెపన్స్ కావాలి అని అడుగుతారు. అప్పుడు కుదరకపోతే మీరు ఇవ్వకపోతే సరే నేను నేర్చుకొని చేసేస్తాను అంటే దీనికి బేసిక్స్ నేర్చుకోవడానికి 1 year కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ నవ్వుతారు. ఇక మరొక వైపు ఇప్పుడు అందరూ ఇక్కడ నుంచి డ్రాగన్ మౌంటైన్ మ్యాన్షన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన సింబల్ని ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఉన్న పీపుల్ మొత్తం ఎంతమంది ఉన్నారు డ్రాగన్ మౌంటైన్ మ్యాన్లో అని చెప్పేసి కింగ్డమ్లో అని అడుగుతారు. అడిగితే అలాంటి వాళ్ళు 5 members మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు బతికిలేరు. కానీ నాకు తెలిసినంత వరకు ఇంకొక వ్యక్తి ఉన్నారు, అది మాస్టర్ బూ అని చెప్పేసి అంటారు. ఆ మాస్టర్ బూ యుద్ధం అయిపోయిన తర్వాత నా దగ్గరికి ఒకసారి వచ్చాడు. వచ్చిన తర్వాత తన దగ్గర మేబీ ఇంత ఇంటర్నల్ ఎనర్జీ ఉండవచ్చు అని చెప్పేసి అడుగుతారు, అంత పవర్ఫుల్ బ్లాస్ట్ క్రియేట్ చేయడానికి. అయితే తను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో కూడా చెప్తాడు. అప్పుడే ఇక్కడ వాటర్ టెంపుల్ యొక్క మాస్టర్ ఎవరైతే ఉంటారో తనకి ఒక సీనియర్ గుర్తొస్తాడు. అయితే ఈ సీనియర్ చాలా ఎక్కువగా ఇష్టం వాటర్ టెంపుల్ ప్రజెంట్ ఉన్న మాస్టర్కి. అయితే తన సీనియర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇంతకుముందు డీమన్ క్లాన్తో పోరాడినప్పుడు టోటల్గా అక్కడ చాలా ఎక్కువగా గాయాలు అవుతాయి సీనియర్కి. ఆ గాయం కూడా ఎందుకు అవుతుందంటే జూనియర్ని కాపాడే టైంలోనే డీమన్ పాయిజన్ జరుగుతుంది. ఇలా డీమన్ పాయిజన్ జరిగిన తర్వాత నేను ఇక్కడ అర్హుణ్ణి కాదు, కాబట్టి నేను ఈ టెంపుల్ యొక్క వాటర్ టెంపుల్ యొక్క బాధ్యతలు నేను తీసుకోలేను మాస్టర్, కాబట్టి నా జూనియర్కి ఇవ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయినప్పుడు అలా కుదరదు, మనం ఎన్ని రోజులైనా ట్రై చేద్దామని చెప్పేసి అడుగుతారు. ఇలా అడిగిన తర్వాత మాస్టర్ బూ మాత్రం అసలు ఒప్పుకోడు. అయితే మాస్టర్ బూ యొక్క ఒరిజినల్ పేరు అది కాదు. అయితే నిజంగానే నా సీనియరే మాస్టర్ బూ లాగా ఉన్నాడా అని చెప్పేసి ప్రజెంట్ మాస్టర్ అనుకుంటాడు, వాటర్ మాస్టర్. ఇలా అనుకున్న తర్వాత మరొక వైపు మనకి అంకుల్ టాంగ్ని చూపిస్తారు. తనకి ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఏమీ జరగదు. కానీ మరొక వైపు ఇప్పుడు సెకండ్ ప్రీస్ట్ ఫస్ట్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే డీమన్ లార్డ్ యొక్క స్మోక్ వచ్చేసి మాట్లాడుతుంది. ఏంటి అంటే షూయింగ్ టెరిటరీలో మనం కరెక్ట్ లొకేషన్ని తెలుసుకోవాలి కొత్త డీమన్ వెల్ని తయారు చేయడానికి అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్